26 నవంబర్ 2025 నాడు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు నుంచి 26 నవంబర్ 2025 నుంచి 4 వారాల లోపల, అంటే 24 డిసెంబర్ లోపల, 4 వారాలంటే 24 డిసెంబర్ లోపల దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి మీరు తుది నిర్ణయం ప్రకటించాలి. తుది నిర్ణయం ప్రకటించినటువంటి పద్యంలో మీరు ఇచ్చినటువంటి ఏదైతే విధుల నుంచి తొలగిస్తూ ఇచ్చారో అది సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. కాబట్టి 4 వారాల్లో జిల్లా కలెక్టర్ గారు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని చెప్పి ఈరోజు పంచాయతీ కార్యదర్శి గారు చెప్పడం జరిగింది. కాబట్టి కోర్టు ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి మీకు చెల్లవు, కోర్టు వాటిని సస్పెండ్ చేసినట్టు. కాబట్టి వెంటనే ఈరోజు ఆమె మరలా బాధ్యతలు తీసుకున్నది. కాబట్టి ఈరోజు మేమందరం కూడా కలిసి వచ్చి ఆమెకు మనస్ఫూర్తిగా సర్పంచ్ గారికి, సర్పంచ్తో పాటు వార్డు సభ్యులకు, పాలక మండలి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసినటువంటిది. గ్రామ పంచాయతీ నుండి జరిగిన చెల్లింపులు నిబంధనలకు విరుద్ధంగా సర్పంచ్ గారి భార్య అయిన నల్లావుల వెంకమ్మ గారి అకౌంట్ను బదిలీ చేశారు. చేయకూడదన్నావు, చేసిన దానికి తీసేసావు. ఇక్కడ కూడా శేషయ్య భార్య శేషయ్య అకౌంట్కి చేసింది కాబట్టి నేరం అన్నావు, బాగానే ఉంది. ఈ రెండు ఒకటే. ఆ రోజు ఈమె కూడా ఈమె కూడా గ్రామ పంచాయతీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్. ఈమె తెలుగుదేశం పార్టీ కండు వేసుకుని ఈగానే నెక్స్ట్ ఇమీడియట్గా అయిపోయింది. ఆమె చేసినటువంటి తప్పులన్నీ ఒప్పైపోయి ఇదే వ్యక్తి 12వ సూచికలో పునర్నియమనం చేయొచ్చు, వారిపై మోపబడిన అభియోగమునకు ఒక ఎటువంటి సంచిత పౌనఃపుణ్యంతో నిలుపుదల చేసి ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి తప్పు కింద ఆమెను క్షమించి వదిలేశారు. కారణం ఏంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ కండు వేసుకునింది. పాపం రాజేశ్వరమ్మ తెలుగుదేశం పార్టీ కండు వేసుకోవడానికి ససేమిరాయింది కాబట్టి ఆమెను పాపం చెక్కుపోవడంతో పాటు పదవి నుంచి కూడా తొలగించాడు. ఇంత దౌర్భాగ్యమైనటువంటిది జిల్లా కలెక్టర్ గారు ఆలోచించాలి. ఈ పనికి మాలినటువంటి వాళ్ళు ఏదన్నా ఫైళ్లు పెడితే ఓ జిల్లా కలెక్టర్గా ఉండేటువంటి వ్యక్తి ఇటువంటి అన్యాయాలకి, అకృత్యాలకి వంతపడితే ఇంతకన్నా దౌర్భాగ్యం, దారుణమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండవు. కాబట్టి ఈరోజు న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. న్యాయస్థానం ద్వారా ఈరోజు వాళ్ళందరూ కూడా ఆ బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశం కలిగింది. దీని ప్రకారం అనేక రకాలైనటువంటి, నేను ఏదో పాపం మళ్ళా రేపు డీటెయిల్గా మాట్లాడతాను. సోమిరెడ్డి ఏదో పాపం నేను లేనని చెప్పి తెగజించుకున్నాడు పాపం. ఒక మీటింగ్ పెట్టి దీన్ని అట్టా ఇట్టా అని చెప్పి నీ చుంచుడు ఆపురా బాబు, వాడికి ఎవరు భయపడేవాడు ఉన్నాడు. కాకపోతే నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఇరిగేషన్కి సంబంధించి ఎంక్వైరీ జరిగింది. వీడు కూడా మాట్లాడుతున్నాడు జులై వేద సోమిరెడ్డి వచ్చి వీడి మీద మాట్లాడితే కాదు. నేను చెప్పేది ఒక ఎంక్వైరీ జరిగింది. ఒక వ్యక్తి నేరుగా ఫోన్పే ద్వారా డబ్బులు వేసుకున్నాడు. డబ్బులు వేసుకున్న మాట వాస్తవమా కాదా? అయితే దాని మీద రేపు విచారణ ఉంది. రేపు విచారణ జరుగుతుందని తెలిస్తే లక్షల బ్యాంక్ అకౌంట్లు ఇస్తే మేము ఇచ్చినటువంటి 10 కాగితాలకు ఫోన్ చేసి వాళ్ళ దగ్గరే విచారణ చేయండి, వాళ్ళకి ఫోన్ చేసి మీరు వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పబాకండి. అంటే నేరుగా ఒక అధికారి లంచాలు తిని నీకు పర్సంటేజీలు పంచితే ఈరోజు చెప్తున్నాడు, అయ్యా ఆయనకే ఇచ్చాను, ఆయన రామానాయుడికి ఇవ్వాలన్నాడు అని చెప్పి. నిమ్మల రామానాయుడు అంటే ఇరిగేషన్ మినిస్టర్. పాలన చిన్న మండల పరిషత్ అధ్యక్ష పదవి 2 సంవత్సరాలు ఉండే మండల పరిషత్ అధ్యక్ష పదవి కోసం ఇంత దారుణమైనటువంటి అడ్డదారులు తొక్కాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాకు తెలుసు ఏ విధంగా మిమ్మల్ని ఎదుర్కోవాలనో, మీ అవినీతిని ప్రశ్నించాలనో. దానితో పాటు ఎక్కడైనా మా వాళ్ళకి అన్యాయం జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించానో అడ్డుకునేటువంటి విధానం మాకు తెలుసు. కాబట్టి ఈరోజు మేము పోరాడాం. ఈరోజు రాజేశ్వరమ్మ పోరాడి ఈరోజు హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు ద్వారా తిరిగి తన పదవిని ఈరోజు కైవసం చేసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నేను జిల్లా కలెక్టర్ గారికి ఇప్పుడైనా చెప్పేది, మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపండి. కింద స్థాయి ఉద్యోగులు అనేక రకాలుగా భ్రష్టు పట్టిపోయి ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా నీతిమంతులు కలిగారు. అవినీతికి, అరాచకాలు, అక్రమాలు, పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి పదవులు వస్తే చాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి కూడా కోరుకుంటూ, ఏది ఏమైనా సరే ఈరోజు నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి రాజేశ్వరమ్మకి, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యులు అందరికీ కూడా పేరున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను.